హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చియా గింజల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండినట్లు ఉంచుతుంది, తద్వారా తక్కువ ఆహారం తీసుకుంటాం మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలపరుస్తాయి. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి, ముఖ్యంగా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చియా గింజలు శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను నష్టం నుంచి కాపాడతాయి. ఈ చియా గింజలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని ముఖ్యంగా నీటిలో లేదా జ్యూస్లో నానబెట్టి తాగవచ్చు, స్మూదీస్లో కలుపుకోవచ్చు, కాకుండా సలాడ్స్పై చల్లుకోవచ్చు, ఓట్ మీల్లో కలుపుకొని తాగవచ్చు. అంతేకాకుండా పిల్లల కోసం పాయసంలో లేదా ఇతర ఆహారాల్లో చేర్చుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చియా సీడ్స్ని చాలామంది డైట్లో చేర్చుకుంటున్నారు. ఇవి చిన్నగా నల్లని రంగులో ఉంటాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మొదట వీటిని అమెరికాలో వాడినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో చియా విత్తనాల వాడకం మొదలైంది. వీటిని చాలామంది నీటిలో నానబెట్టి తీసుకుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇవి పడవు. ఈ చియా సీడ్స్లో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 30 గ్రాముల చియా విత్తనాలు తింటే 138 క్యాలరీల శక్తి, 10 గ్రాముల కొవ్వులు, 11 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఈ విత్తనాల్లో ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విత్తనాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడేవారు చియా విత్తనాలు ఎక్కువగా దూరంగా ఉండాలి. చియా విత్తనాల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సాధారణంగా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అదే చియా గింజలు ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే వీటిని తక్కువగా తినడం ఉత్తమం. ఈ రోజుల్లో చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు చియా సీడ్స్ ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే వీటిలో ఎక్కువగా మోతాదులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చియా విత్తనాల్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. చాలామంది పొటాషియం నివారించడానికి మందులు వాడుతుంటారు. అలాంటి వారు కూడా చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా చియా విత్తనాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి బరువును పెరగడానికి కారణమవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువ పరిమాణంలో చియా విత్తనాలు తినకూడదు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ విత్తనాలకు దూరంగా ఉండడమే మేలు. ఈ చియా గింజలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాధారణ వ్యక్తులు ఇవి చాలా మేలు చేస్తాయి. కానీ ఈ విత్తనాలను అధికంగా తీసుకుంటే మలబద్ధకం, కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తహీనత, రక్తం పల్చగా ఉండడం వంటి సమస్యలతో బాధపడేవారు చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ సమస్యలతో బాధపడేవారు మెడిసిన్ తీసుకుంటారు. చియా విత్తనాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెడిసిన్తో రియాక్షన్ జరిపే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. చియా విత్తనాల్ని ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అందుకే ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలు తీసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. అయితే మీరు ఏదైనా వ్యాధులకు మెడిసిన్ వాడుతుంటే డాక్టర్ను సంప్రదించి చియా విత్తనాల్ని తీసుకోవడం మేలు. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనాలను చేకూరుతాయి. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.